పదవైతే మన చేతిలో ఉంది కదా అని పనికిమాలిన పనులు చేస్తే పళ్ళు రాలగొడతాయి అది న్యాయస్థానం. చంద్రబాబు నాయుడుకి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన కేసులు ప్రభుత్వం ఉపసంహరించుకుంది, అంటే విత్డ్రా చేసుకుంది. అరే, అధికారం మీ చేతిలో ఉంది, కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఉన్నప్పుడు కోర్టులో తేల్చుకోవటం మానేసి కేసులు విత్డ్రా చేసుకున్నామంటే మన దగ్గర మన చేతిలో ఉంది కాబట్టి ప్రభుత్వం మనం తీసుకుంటే ప్రజలు కానీ న్యాయస్థానాలు కానీ నోరు మూసుకొని కూర్చుంటాయా? ఎవడో ఒకడు ఉంటాడు కదా, అరే నాయనా నువ్వు చేసిన అవినీతి చేసిన పనులు కప్పిపుచ్చుకుందాం అధికారంతో అంటే మర్యాద ఉండదురా అబ్బాయి అని ఆంధ్రప్రదేశ్ కోర్టులో కేసు వేస్తే కొండలరావు గారు అనే వ్యక్తి, జై భీమరావు భారత పార్టీ అధినేత, రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ న్యాయమూర్తి, హైకోర్టు అడ్వకేటు జడ శ్రవణ్ కుమార్ గారు ఈరోజు ఆ కేసుని వాదించడం జరిగింది. పిటిషనర్ వేసిన పిటిషన్తో హైకోర్టు పాక్షికంగా ధర్మాసనం పాక్షికంగా ఓకే చేస్తూ కోట్లాది రూపాయల అవినీతి ఆరోపణలు ఉన్న కేసుని ఎలాగ దీన్ని విత్డ్రా చేసుకుంటారో దీని మీద సమాధానం చెప్పాలంటూ వాయిదా వేయడం జరిగింది. వాయిదా వేయడం కాదు, ప్రభుత్వ ప్లేడరు వాయిదా అడిగాడు. వాయిదా అడగడంతో కోర్టు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ గారి ఆర్గ్యుమెంట్తో పిటిషనర్ తాలూకా పిటిషన్ని ఏకీభవిస్తూ పోలీసుల ద్వారా చంద్రబాబు నాయుడికి నోటీసులు పంపిస్తామని చెప్పడం జరిగింది ఈరోజు. అంటే మరీ చెప్తా ఉన్నా, అధికారం మన చేతిలో ఉంది కదా అని పనికిమాలిన పనులు చేస్తే ఇలాగే కోర్టు చేత చెప్పు దెబ్బలు తినాలి, ముట్టుకెళ్ళి తినాల్సి వస్తుంది అని చంద్రబాబు నాయుడికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ జై భీమరావు భారత పార్టీ నుండి మరొకసారి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. చూద్దాం ఏం జరుగుతుందో దీని మీద. ప్రభుత్వ న్యాయవాదే ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలపడానికి టైం కావాలన్నాడు కాబట్టి కోర్టు వాయిదా వేసింది. ఏదేమైనా పోలీసుల ద్వారా చంద్రబాబు నాయుడికి స్కిల్ డెవలప్మెంట్ ఔటర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించిన అవినీతి ఆరోపణల మీద నోటీసులు అందడం అయితే ఖాయం. మీ కార్యం వినయ్ ప్రకాష్, అధికార ప్రతినిధి, జై భీమరావు భారత పార్టీ.